సాక్షాత్తు సదాశివుని నోట వెలువడిన బీజాక్షరాల అమృతంపు ఊట. రామతత్వాన్ని జగత్తుకు చాటి చెప్పిన మూర్తిమత్వం మహాదేవునిదే. ఆ సాంబశివుని వాక్యాలలో చెప్పాలి అంటే, అహం జపామి దేవేసి రామ నామాక్షరద్వయం శ్రీరామస్య స్వరూపస్య ధ్యానం కృత్వా హృదంబుజే. నేను శ్రీరామ స్వరూపాన్ని ధ్యానం చేసి రామమంత్రాన్ని జపిస్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ నామధ్యానాన్ని వివరించాడు. అదిగో అలా ఆ తారక మంత్రాన్ని బోధించిన శివుని ధనుస్సు, శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్యకథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ. ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు, ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. 2014 మార్చి 22న శుభారంభమైన రామనారాయణం 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల గల్లు గల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక, విజయకారక వినాయక విగ్రహం, ధనువు నడిమి ప్రాంతాన 60 అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం కనువిందు చేస్తూ ఉంటాయి. ఎక్కుపెట్టిన ధనురాకృతిలో 2 అంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమీ రామనారాయణం. మీది అంతస్తులో వింటికి ఒక కొనవైపున విష్ణు ఆలయం, రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవళం. ఈ రెండిటిని జతపరిచే సుదీర్ఘమైన నడవలోనే శ్రీమద్ రామాయణ కథాకుడ్య చిత్రాలున్నాయి. నారాయణుడే రామునిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామనారాయణం. ధనుస్సు ఆకారంలోని తొలి ప్రాంగణాన 36, మలిసగంలో 36 చిత్రాలు, వెరసి 72 చిత్రాల చిత్రాతి చిత్ర విచిత్ర పవిత్ర మహత్తర బృహత్పావన శ్రీరామ కథామరంద సురభిల సురవనమే రామనారాయణం. జయ విజయుల గరుత్మంత విగ్రహాలు, నారద తుంబుర సుఖమహర్షుల ప్రతిమలు, దిగువ మెట్లకు 2 ప్రక్కల లక్ష్మీ సరస్వతుల జీవకళా శిల్పాలు, అన్నప్రసాదాల శాల, వేద మందిరం, ధ్యాన కుటీరం, కళ్యాణ మండపం, శ్రీ విష్ణు చక్ర ఆకారంలో గోశాల తదితర నిర్మాణాల సంశోభాయమానమైన దివ్య స్థలమిది. వివిధ వర్ణాల జలధారలు పొంగుతూ జ్యోతిశాస్త్రం చెప్పిన రాసులకు ప్రాతినిధ్యం వహించే ఔషధి వృక్షాల చిరుగాలి తెమ్మరల కమ్మందనాలతో తేలివచ్చే శ్రీరామ నామామృత ఆనందబంధురమైన పదబంధాల తీయందనపు చెమ్మందనాలతో భక్తకోటి నేత్ర పర్వమై అలరారుతున్న అత్యద్భుత శ్రీరామ ఆరామం రామనారాయణం.
శ్రీరామ నారాయణుని వైకుంఠ సన్నిధిని చేరడానికి ఈ భవంతిని సేతువుగా నిర్మించిన నారాయణం నరసింహమూర్తి గారి సామాజిక సేవా దృక్పథానికి మరో గీటురాయి ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్. నరసింహమూర్తి గారి వంశీకుల నేతృత్వాన నడుస్తున్న ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న సద్విధులు ఇవిగో. పాఠశాల బాలలకు రామాయణంలో విలువలను బోధపరిచి రామనారాయణంలో ఆయా అంశాలపై పరీక్షలు నిర్వహించడం, నిత్య అన్నదాన నిర్వహణ, ఉచితంగా యోగ విద్యా శిక్షణ, ఉచిత ధ్యానాభ్యాస శిక్షణ, విలువిద్యలో ఉచితంగా తరగతులు, గ్రంథాలయ పఠన మందిర సౌకర్యం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వేద పాఠశాల నిమిత్తమై తరగతి గదులతో కూడిన 2 ఎకరాల భూ వసతి, అన్ని పండుగలను నిర్వహించడం, నిత్య పూజ, మహాహారతి, మాసానికోసారి అభిషేకం, గోపూజ, కళ్యాణాల నిర్వహణలతో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ రామనారాయణ క్షేత్రాన్ని వైభవోపేతంగా సుసంపన్నం చేస్తోంది. ఆహా అనేలా అశేష భక్తజన సందోహాలతో, ఆత్మీయ ప్రముఖుల సలహాలతో, నిరంతర సందర్శక ప్రవాహాలతో, శ్రీరామనామ స్మరణల ప్రతిధ్వానాల సునాద మోహాలతో కళకళలాడే శ్రీరామనారాయణంలో ఇప్పుడు సందడించబోతున్న అంశం కిరణ ప్రకాశాల 40 దోహాల హనుమాన్ చాలీసా పరమానందకర దృశ్య పరిభ్రమణ. జై భజరంగ బలి, జై జై హనుమాన్ జీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.